5 out of 5. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. ఈ మూవీ ఫ్యాన్స్ కోసమే తీసిరట, మీరేమంటారు? కంప్లీట్ గా హిట్ మూవీ మేడం, కంప్లీట్ గా హిట్ మూవీ. హిట్ మూవీనా? పెట్టిన డబ్బులు వర్తేనా? స్కందతో లేదు, ఇది కంప్లీట్ బ్లాక్ బస్టర్. లేదు. రామ్ గారి మధ్య వచ్చే సీన్ అయితే మాత్రం ఎమోషనల్ గా బాగా కనబడుతుంది. డైలాగ్స్ కూడా మనకు బాగా మన దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాం. అంటే ఒక హీరో కొన్ని లాజికల్ సీన్స్ ఉన్నా 2-3 అవి పెద్దగా పట్టించుకో సెకండ్ హాఫ్ లో అదే బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందన్న. ఇంకా చిట్టి గుండెలో చిన్న నువ్వు అది సాంగ్స్ అయితే సినిమాలో కూడా అంతే బ్యూటిఫుల్ గా అంతే బాగున్నాయి. పిక్చర్ విధంగా కూడా గ్రాండియర్ గా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే రామ్ గారి కోసం మన ఫ్యాన్ బయోపిక్ కాబట్టి ఒక ఫ్యాన్ కానీ ఏ హీరో ఫ్యాన్ అవ్వచ్చు కానీ ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న, ఇబ్బంది లేదు. సూపర్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అని కాదు కానీ హ్యాపీగా మన కోసం ఒక సినిమా తీసారు, ఆ సినిమాని చూడొచ్చు అని హ్యాపీనెస్ అయితే కనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓర్చుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ గా ఎంగేజ్ చేస్తే చాలా బాగా అనిపించింది. కనెక్ట్ అవుద్ది అన్న. అంటే ఇప్పుడున్న అదే పిచ్చి కదన్నా, ఒక 4 ఫ్లాప్లు అయితే హీరో పక్కన పడేది ఎలా చేస్తారు అంటే ఒక హీరోకి ఎంత ఇబ్బంది ఉంటుంది. ఒక ఫ్లాప్లు వచ్చినప్పుడు హీరో సినిమా ఆగకపోతే ఎంత ఇబ్బంది పడతారు, ఆయనకి ఎలా ఇబ్బంది ఉంటుంది అనేది ఒక 2-3 సీన్స్ లో బాగా చూపించారు, కళ్ళకన్నట్టు చూపించారు. అంటే మనం కూడా ఆలోచించే విధంగా అనిపించింది. సో రియాలిటీకి దగ్గరగానే ఉందన్న సినిమా అయితే మాత్రం. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ కొన్న కొంతమందికి ఎక్కొచ్చు కదా, కానీ సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అటు ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లలు పెద్దలు ఫ్యాన్స్ అయితే నిజంగా సింగిల్ దాళ్ళు క్యాకులు వేసుకుంటారు క్లైమాక్స్ కి. బట్ క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా చాలా ఎంగేజింగ్ గా చూపించారు. నా వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం వర్త్ అన్న, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. రాశారన్న, యంగ్ డైరెక్టర్ తీసినట్టున్నారు, చాలా బాగా రాశారు డైలాగ్స్ గానీ. అంటే ఒక కొత్త విధంగా చూపించారు మూవీని. 2002లో ఆ టైంలో సినిమాటోగ్రఫీ అంటే ఎట్లుంటది, వాతావరణం తూర్పుగోదావరి జిల్లా ఎట్లుంటది ఏం లేదనేది. స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ ఒక 40 మినిట్స్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ నుంచి కామెడీ గానీ డైలాగ్స్ గానీ అంటే ఎలా కమ్బ్యాక్ వచ్చాడు రామ్ అనేది బాగుంది. అట్లా కాదన్న, అంటే అప్పట్లో ఫ్యాన్స్ కోసము చాలా మంది చాలా చేశారు. చిరంజీవి గానీ, అల్లు అర్జున్ గానీ, రామ్ చరణ్ గానీ వాళ్ళు కూడా పట్టించుకున్నారు ఫ్యాన్స్ ని. వీళ్ళు ఫ్యాన్స్ ఓవర్ గా పట్టించుకున్నా, వాళ్ళు ఎంత పట్టించుకున్నా వాళ్ళు కూడా పట్టించుకున్నారు ఫ్యాన్స్ ని. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అన్న, బాగుంది మూవీ, కొత్తగా ఉంది. లాగ్ అయితే ఎక్కడ అనిపించలేదన్న. జస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక్క 15 మినిట్స్ అంటే స్లోగా ఎంటర్ అయింది మూవీ. తర్వాత అక్కడ నుంచి చాలా బాగుంది మూవీ. కంబ్యాక్ అనొచ్చు. 5కి 5 రేటింగ్. నెక్స్ట్ వన్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ బీజం అయినా లేదంటే క్లైమాక్స్ వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి ఒక్కరు అయితే కనెక్ట్ అవుతారు. ఒక ఆడియన్స్ సినిమా ఫ్యాన్ అనే కాదు కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. చాలా బాగా అనిపించింది. రామ్ గారికి ఒక మంచి గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక హీరో ఒక అభిమాని ఎలా ఉండాలి అంటే అదే ఆ పాయింట్ అని కాకుండా మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మాత్రం బాగా చూపించారు, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సినిమాలో అంటే చాలా త్యాగాలు చేస్తారు. ఒక ఫ్యాన్ వచ్చి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండుగ రోజు సినిమా రిలీజ్ అయింది, మనం ఇంట్లో పండుగ జరుపుకోకుండా థియేటర్కి వస్తాం. అలాంటి చిన్న చిన్న సాక్రిఫైస్ ఉంటాయి, అలాంటివన్నీ బాగా చూపించాలనుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఏంటంటే మ్యూజిక్ వరకు చాలా బాగా అనిపించింది అన్న. ఎవరు కొత్త మ్యూజిక్ లెట్ అనుకుంటా, మ్యూజిక్ వరకు చాలా బాగా అనిపించింది. 2 సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. వాళ్ళు మైత్రి వాళ్ళు పెట్టిన డబ్బులు ప్రతిదీ కూడా ఫ్రెష్ గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సిన ఒకటి ఏంటంటే లవ్ స్టోరీని రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీన్ ఉంటుంది, దాని వరకు నెక్స్ట్ లో అని చెప్పొచ్చు. అక్కడతోనే బ్లాక్ బస్టర్ కొట్టింది చెప్పొచ్చు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్, ఎందుకంటే హీరో ఆ రేంజ్ లో ఉన్నారంటే దానికి మెయిన్ రీజన్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ఎలా చూసుకోవాలి, వాళ్ళు ఏ లెవెల్లో చూసుకోవాలి అనేది ఒక సినిమాటిక్ లిబర్టీ వాడి సెకండ్ హాఫ్ మొత్తం నడిపించారు. కానీ మేము రియల్ లైఫ్ లో అలాగే ఉండదు. ఏ ఫ్యాన్ ఏ హీరో కూడా ఫ్యాన్ అంతలా అయితే అవడం పట్టించుకోవాలి. సినిమా వరకు ఎంజాయ్ చేయొచ్చు. చాలా సీన్స్ మనం కనెక్ట్ అవ్వచ్చు. అరే మాకు మనం ఎలా చేస్తాం, మన హీరో కోసం ఎలా చేస్తాం, ఎలా సాక్రిఫైస్ చేస్తామని చిన్న వాటి కనెక్ట్ అవ్వచ్చేమో. కానీ ఒక సినిమాలో చూసి మనం సినిమాలోకి వెళ్తే మాత్రం అది మొత్తం సినిమాటిక్ లిబర్టీ. కొంచెం కనెక్ట్ అవ్వచ్చు, బట్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలనే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ మేబీ అందరూ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తే ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ అలాంటివి ఉంటాయి. కానీ బట్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా జెన్యూన్ గా తీశారు, చాలా కనెక్ట్ అయ్యింది, చాలా మంది కనెక్ట్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ వరకు ఒక సినిమాగా చూస్తే బాగా అనిపించచ్చు, కానీ ఒక రియల్ లైఫ్ కనెక్ట్ చేస్తే మాత్రం అదంత నేచురల్ గా అనిపించదు. వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది. మెయిన్ గా ఏవైతే 2 సాంగ్స్ ఉన్నాయో, ఫస్ట్ హాఫ్ వచ్చే సాంగ్, సెకండ్ హాఫ్ వచ్చే సాంగ్, అవి ఎక్స్ట్రాడనరీ వచ్చాయి. పిక్చరైజేషన్ అయినా సరే, మైత్రి వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపీ కూడా మనకి స్క్రీన్ లో కనిపిస్తుంది. దాని వల్ల చాలా చెప్పుకోవచ్చు.
కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ లో వచ్చే ఏదైతే ఎండింగ్ ఉందో అది ఇంకొంచెం ప్రాపర్ ఇంకొంచెం ఏదైనా ట్రై చేయాల్సి అనిపించింది. అది కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. నేను ఒక సినిమా ఫ్యాన్ గా అయితే నేను 3 ఇస్తాను, బట్ ఒక రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం 2.5 ఇస్తాను. హీరో గారు అయితే చూపించారు. ఓవరాల్ గా సినిమా అందరికీ నచ్చుతుందండి. ప్రతి వర్గానికి మెచ్చే విధంగా తీసుకోవడం జరిగింది. అంటే 2002 సంవత్సరంలో తీసుకున్న స్టోరీ కాబట్టి అప్పుడు ఉన్నట్టు వాతావరణం, పల్లెటూర్లు విధానం అంతా చాలా క్లియర్ గా చూపించాడు. ఏదేమైనా సినిమా అయితే రామ్ గారి కెరీర్ లో మంచి సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే దత్తరిల్లిపోయింది. రామ్ గారితో మంచి సూపర్ హిట్ తీసుకున్నారు. సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూసే మూవీ అంటే ఆంధ్ర కింగ్. ఆంధ్ర కింగ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏదో చేస్తారు, ఏదో సాధిస్తారని చెప్పేసి, ఏదో హీరోల కోసం మనం సాధిస్తామని చెప్పేసి ఏ హీరో కూడా తన కోసం ఎంతో మంది ఫ్యాన్స్ చేస్తారు. కానీ ఈ మూవీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూడాలి. దీని వల్ల చాలా వరకు ఫ్యాన్స్ మారుతారు. ఎందుకంటే ఇది ఇందులో ఎక్కువ ఉపేంద్ర గారు మెయిన్ రోల్ గా అనిపించింది. కానీ ఇందులో మన రామ్ గారి యాక్టింగ్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బెస్ట్ కొంచెం కొన్ని రోజులు సినిమా చూస్తే నాకు ఏమనిపించలేదు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు మన సినిమాలు చూస్తే దానికి అర్థం ఏంటో ఈ సినిమాలో ఉందన్నమాట. చాలా బాగా చూపెట్టారు. ఒక ఫ్యాన్ తలుచుకుంటే హీరో కోసం ఏదైనా చేస్తాడని ఈ మూవీలో చూపెట్టాడు. అలాగే హీరోకి ఆ ఫ్యాన్ ఏంటో తెలిస్తే హీరో కూడా ఫ్యాన్ దగ్గరకు వస్తాడని చూపెట్టాడు. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు ఒకటే అనిపించింది, కళ్ళలో నీళ్ళు ఒకటే తక్కువ గానీ ఆల్మోస్ట్ ఏడ్చినట్టు అనిపించింది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి మూవీ చూడాలి. నేను ఒకడు ఉన్నానని హీరోకి తెలియకపోవచ్చు, కానీ నా వల్లే హీరో అయ్యాడని హీరోకి తెలుసు అన్నట్టు ఈ మూవీ చాలా చాలా బాగుంది. అసలు ఆ సినిమా చూస్తా అంటే వచ్చింది మాకు ఊపు, దుమ్ము లేపేశాడు లోపల ర్యాపు అన్నట్టు. అసలు మన రామన్న ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి. ఈ చూసి ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్స్ మారాలి. హీరో ఇది మూవీలలో బాగుంటుంది, కానీ మన రియల్ హీరోలు మా ఫ్యాన్స్ కోసం వస్తారా అని మా క్వశ్చన్ మార్క్. మీరు కూడా మా ఫ్యాన్స్ కోసం మీరు మా కోసం రావాలి సార్. ఏ హీరో చిరంజీవి గారు కానీ పెద్ద బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ కోసం మీరు రావాలి. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారు, బ్యాక్ ఎంతో రిస్క్ చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఎంతో రిస్క్ చేసి ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు. ఈ సినిమా క్లియర్ కట్ గా చూపించారు. రామన్న మీ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్ అన్న. కానీ ఇందులో లాజిక్ ఉంది, కానీ కొద్దిగా లాగ్ ఉన్నా కానీ మంచి పాయింట్ చూపించారు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి ఖచ్చితంగా.